హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవి ఫ్యామిలీ అందరూ కలిసి ఉగాదిని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. అదంతా చూస్తూ ఇంకా లీలావతి ఆనందభైరవి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య, నువ్వు ఉగాది పచ్చడి తిన్నావా అని అడుగుతారు. లేదండి, అందరికీ వడ్డిస్తున్నాను, ఇదిగో ఇప్పుడే తినాలి అని అంటుంది. ఓ అవునా, అయితే నేను నీకు తినిపిస్తాను అని దర్శన్ తన చేత్తో శరణ్యకి హ్యాపీగా తినిపిస్తూ ఉంటే అదంతా చూస్తూ ఒక్కసారిగా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. ఇంకా అలా ప్రీతి వచ్చి, శరణ్య, దర్శన్, మీరిద్దరూ ఇలా ఉండాలని మేము ఎప్పటి నుండో కోరుకుంటున్నాం, మీరు ఇలాగే ఉన్నారు, ఎప్పటికీ ఇలానే ఉండాలి అని అంటుంది. ఇంకా పాపం దర్శన్ శరణ్యకి కాస్త షైగా అనిపిస్తుంది. వెంటనే అక్కడికి ప్రీతి, రోహిత్, ఆనందభైరవి అందరూ వచ్చి శరణ్య దర్శన చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా ఫ్యామిలీ అంతా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. దామినికి ఎవరైతే అనన్య సెట్ చేసిన ఫేక్ ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఫేక్ క్లయింట్స్, రాజ్ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి, హలో మేడం, ఇవాళ మీ స్టాక్ని ఒకసారి చూడ్డానికి మేము వస్తున్నాం మేడం అని అంటారు. ఓకే, నేను ఇప్పుడే గోడౌన్కి వస్తున్నాను, మీరు ఖచ్చితంగా బాగా సెలెక్ట్ చేసుకోండి, మా స్టాక్ని మీరు చూసారంటే అసలు నమ్మలేరు అని ఇంకా అలా చెప్పేసరికి బయలుదేరుతుంది దామిని. ఇంకా వాళ్ళు కావాలనే అనన్య చెప్పిన ప్లాన్ ప్రకారమే అక్కడికి వెళ్తారు. వెళ్ళి ఒక బాక్స్ సీల్ ఓపెన్ చేసి చూడగానే అందులో క్లియర్గా బట్టలన్నీ చినిగిపోయి ఉంటాయి. ఒక్కసారిగా దామిని షాక్ అయిపోతుంది. ఛ, మేము వస్తున్నామని మీకు ముందుగానే చెప్పాం, అయినా మీరు వినకుండా ఇలా ఎందుకు బిహేవ్ చేశారు? అయినా మీలాంటి కంపెనీ, కొత్త కంపెనీ, న్యూ టాలెంట్ కదా, ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే మీరేమో ఇలాంటి స్టాక్ని చూపిస్తున్నారు. ఇంకేమీ లేదు, మీతో మేము కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటాం, కాబట్టి మీరు ఇంకొక 1 మంత్లో మనం డీల్ చేసుకున్న 2 crores పెనాల్టీ కట్టాలి, లేకపోతే మీ కంపెనీపై మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తారు. వచ్చేసి వెంటనే అనన్యకి కాల్ చేసి, హలో మేడం, మీరు చెప్పినట్టే చెప్పాం మేడం. ఇంకా వెంటనే పక్కన సమీరా కూడా ఉంటుంది. అనన్య సమీరాకు ఫోన్ ఇచ్చి, ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పు సమీరా. అప్పుడు ఆ దామిని కోపంతో రగిలిపోయి వెంటనే వెళ్ళి దర్శన్ శరణ్యలని ఖచ్చితంగా దూషిస్తుంది. అలా జరిగింది అంటే మన ప్లాన్ సక్సెస్ అయినట్టే అని చెప్పడంతో ఇంకా అలా వెంటనే వేరే నంబర్ నుండి కాల్ చేస్తుంది సమీరా దామినికి. దామిని తన కాంట్రాక్టే క్యాన్సిల్ అయిపోయినందుకు తిరిగి తనే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, 2 crores పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. కరెక్ట్గా అదే టైంకి ఒక అన్నౌన్ నెంబర్ నుండి కాల్ రావడంతో, హలో ఎవరు అని అంటుంది. నేనెవరో మీకు చెప్తాను మేడం, కానీ మీరు నా గురించి ఎవరితో చెప్పకూడదు అని అంటారు. ఎవరితో చెప్పకూడదా? అసలు ఎవరు నువ్వు అని అడిగేసరికి, మేడం, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈరోజు మీ కంపెనీలో ఉన్న స్టాక్ని చూడ్డానికి రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని మీరు సీల్ ఓపెన్ చేసి చూడగానే చినిగిపోయిన బట్టలు ఉన్నాయి కదా, వాటిని పెట్టమని చెప్పింది ఎవరో కాదు మేడం, దర్శన్ శరణ్య మేడమే అని అంటారు. ఒక్కసారిగా దామిని షాక్ అయిపోతుంది. ఇంక వెంటనే, మేడం, ఈ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నానని మీరేమీ అనుకోవద్దు మేడం, ప్లీజ్ జాగ్రత్తగా ఉంటానని చెప్పాను, ఎంతైనా మీరు మా మేడం కదా అని కాల్ కట్ చేస్తారు. ఒక్కసారిగా ఇంకా కోపంతో రగిలిపోతుంది దామిని. అంటే కావాలనే కావాలనే ఇలా చేసిందా వదిన? అన్నయ్య వదినలు నాపై ప్రేమతో ఉన్నారని అమ్మ తెగ ఫీల్ అవుతుంది, కానీ వాళ్ళకి నాపై ఎంత కోపం ఉందో ఇదిగో ఇక్కడే అర్థమవుతుంది, ఇప్పుడు చెప్తాను కదా అని చెప్పి ఇంకా ఇంటికి హుటాహుటిన బయలుదేరుతుంది దామిని. ఇది ఇలా ఉండగా ఆనందభైరవి అలా ఇంకా కారులో వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి కార్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. ఏమైంది?
బ్రేక్ డౌన్ అయిందని చెప్పి అలా చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే కొంతమంది మనుషులైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మాట్లాడుకుంటూ, రేయ్ ఎవరో పెద్దావిడ్ని పోలీసులు ఇప్పుడేరా అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. చూడ్డానికి పాపం 10 రోజుల నుండి ఏమీ తిన్నట్టు లేదు. ఎవడో ఒక వెధవ దొంగతనం చేసి వెళ్తే ఆవిడపై ఎవరికో డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఒక్కసారిగా ఆనందభైరవికి బాధేస్తుంది. అయ్యో పాపం చేయని తప్పుకి ఎవరో శిక్ష అనుభవిస్తున్నారు. అలా జరగడం కరెక్ట్ కాదు కదా అని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఆనందభైరవి. వెళ్ళి చూసేసరికి అక్కడ సీతమ్మ నిద్రపోతూ ఉంటుంది. సీతమ్మ తన కన్న తల్లిని చూసి ఒక్కసారిగా పాపం షాక్లో ఉండిపోతుందన్నమాట. వెంటనే ఆనందభైరవికి చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇంకా ఆనందభైరవి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ అమ్మా అని పిలుస్తుంది. అమ్మ అని పిలవగానే ఇంకా అలా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. ఆనందభైరవి ఏమో అమ్మా నువ్వు నువ్వు ఇక్కడున్నావేంటమ్మా? అయినా నేను నీ గురించి ఎన్ననుకున్నానో తెలుసా? నువ్వు నా అమ్మవని తెలిసి కూడా ఎందుకమ్మా ఎందుకు నువ్వు వెళ్తున్నావు అని అడిగేసరికి, లేదమ్మా, ఎప్పుడైతే నువ్వు నా కన్న కూతురు ఆనందభైరవి అని తెలిసిందో అప్పుడే నా జన్మ ధన్యమైపోయింది. అందుకే నేను ఎక్కువగా ఈ విషయాన్ని నీతో చెప్పాలని, మళ్ళీ నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు అనేసరికి, అమ్మ నువ్వేమీ కంగారు పడద్దు, నీకు నేను బెయిల్ తీసుకొస్తానని ఆనందభైరవి చెప్పేసరికి, మేడం ఇవాళ ఫ్రైడే, సో ఇవాళ బెయిల్ ఇవ్వడం కుదరదు, సాటర్డే సండే 2 days వెయిట్ చేయాల్సిందే అని చెప్పడంతో పాపం ఆనందభైరవి బాధపడుతూ, అమ్మ నువ్వేమీ బాధపడద్దు, నిన్ను ఎలా అయినా నేను బయటికి తీసుకొస్తాను అని మాటిస్తారు ఆనందభైరవి సీతమ్మకి. ఇంకా అలా దిగులుగా పాపం ఇంటికి వచ్చేసరికి అప్పుడే దామిని ఇంటికి వచ్చి, అమ్మా నాన్న అన్నయ్య అందరూ రండి అని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఇంకందరూ కిందకి వస్తారు. అందరూ చూస్తూ, ఏమైంది దామిని, ఎందుకు అలా ఉన్నావమ్మా? ఇవాళ కాంట్రాక్ట్ ఓకే చేసుకోవడానికి క్లయింట్స్ గోడౌన్కి వస్తానన్నారు, వచ్చారా అని అడుగుతారు. రావడం కాదమ్మా, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఇంకా ఎవ్వరు కనీసం నన్ను చూడని కూడా చూడరు, ఛీ అని అంటుంది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు. అమ్మా నీకో విషయం తెలుసా, వచ్చిన వాళ్ళు స్టాక్ బాగాలేదని చెప్పి రిజెక్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోయారు. అలా దానికి కారణం ఎవరో తెలుసా? అదంతా చేసింది ఎవరో తెలుసా? ఇదిగో ఇక్కడున్నారే దర్శన్, శరణ్య, వీళ్ళే కావాలని పంపించేశారు. వాళ్ళని వెనక్కి పంపించేలా నా స్టాక్ మొత్తం మంచిగా ఉండేలా కాకుండా నా స్టాక్ని నాశనం చేసేశారని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఆనందభైరవి ఇంకా దర్శన్, చూడు దామిని, నీకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకూడదు. తప్పు చేస్తే తప్పు చేయాల్సినంత దుస్థితి కర్మ మాకేమీ పట్టలేదు. మేము చిన్నపిల్లలం కాదు. అయినా నిన్ను పడగొడితే మాకేం వస్తుంది? ఎప్పుడైనా మేము నీ మంచినే కోరుకుంటాం కానీ నీ చెడుని మేము ఎప్పుడు కోరుకోము అని చాలా గట్టిగా చెప్తాడనమాట. అలా ఇంకా దర్శన్ అయితే, అన్నయ్య చాలు చాలు ఇలాంటి మాటలు చెప్పే మమ్మల్ని ఈ ఎంతలానో ఇన్ని రోజులు మోసం చేశారు. నా ఎదుగుదలని వీళ్ళు చూడలేకపోతున్నారమ్మా. కాబట్టి నేను ఒకటే డిసైడ్ అవుతున్నాను, ఇవ్వాల్సిన వాళ్ళకి కట్టాల్సిన 2 కోట్ల పెనాల్టీని వీళ్ళే కట్టాలి. కట్టడం కూడా కాదు, ఇకపై మనం 2 ముక్కలైపోవాలి, ఈ ఇల్లే 2 ముక్కలవ్వాలి అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు లీలావతి. వెంటనే లీలావతి వచ్చి దామిని చెంపపై కొడుతుంది. చూడు దామిని, ఇన్ని రోజులు ఓపిక ఉంది కదా అని నిన్ను భరిస్తూ వచ్చాను, కానీ ఇకపై నిన్ను భరించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఇల్లు ముక్కలవ్వాలని నువ్వు ఆలోచిస్తున్నావో అప్పుడే నీ మనసులో ఎంత విషయం ఉందో నాకు అర్థమైంది. నేను చెప్తున్నాను కదా, మీ అమ్మగా నేను చెప్తున్నాను కదా, కల్లో ప్రాణం పోయినా సరే అలాంటి పని వీళ్ళు చెయ్యరు. దర్శన్, శరణ్యలు మన బాగుపడమే కోరుకుంటారు కానీ, హ్యాపీగా ఉండడం కోరుకుంటారు కానీ తప్పు చేయాలని వాళ్ళు ఎప్పుడూ కోరుకోలేరు. ఈ విషయం నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అంతేకాని ఇంకొకసారి ఇల్లు ముక్కలవ్వాలి అంటే మాత్రం ఈ లీలావతి చచ్చిపోతుంది అని అంటుంది. అమ్మా ఏం మాటలమ్మా అది అని అంటారు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావు,
మరి మీ పిన్నిపై నీకు కొంచెం కూడా ఎందుకు ప్రేమ లేదు? ఎందుకు లేదు? చూడు దామిని, నువ్వెలా ఆలోచిస్తున్నావో నాకు తెలీదు. మనం తినే ప్రతి రూపాయిపై ఆనంద భైరవి పేరే ఉంటుంది. మనం కట్టుకునే ప్రతి బట్టలపై ఆనంద భైరవి పేరే ఉంటుంది. ఈ ఇల్లు, నువ్వు వేసుకున్న ఈ బట్టలు, ఈ ఆస్తి, ఈ అంతస్తు మొత్తం ఆనంద భైరవిదే. ఆనంద భైరవి తన కాళ్ళ కష్టంతో ఒక వీవింగ్ ప్రొఫెషన్ని నేర్చుకొని స్కూటీపై, అక్కడ కనబడుతున్న స్కూటీపై చీరలు అమ్మి అమ్మి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది ఆనంద. మనలాగే, ముఖ్యంగా నీలాగే ఆనంద భైరవికి స్వార్థం ఉండి ఉంటే ఎప్పుడో మీరు మేము వేరు వేరు, మా బిజినెస్ మాది, మీరు ఎలా ఉంటే మాకెందుకు అని రాజేశ్వరరావుని తీసుకొని బయటికి వెళ్ళిపోయేది. అప్పుడు మనం ఎక్కడుండేవాళ్ళమో తెలుసా? గుడిసెలో ఉండేవాళ్ళం. ఆనంద భైరవి ఇలాగే ఉండేది. కానీ ఆనంద అలా ఆలోచించలేదు. ఆనంద ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలని ఆలోచిస్తుంది. నిన్ను తన కూతురుగానే భావిస్తుంది. అందరినీ సమానంగా చూస్తుంది. కానీ నువ్వు మాత్రం తేడాలు చూపిస్తూ ఈ ఆస్తిని చీల్చాలని ఆ గ్రహం అనన్యలాగే ఆలోచిస్తున్నావు. ఇంత నీచంగా ఆలోచిస్తున్నావు. నీకు అనన్యకి తేడా ఏంటి అని అంటుంది లీలావతి. అమ్మా, అలాంటి వాళ్ళతో నన్ను పోల్చొద్దు. అయినా ఈ ఇల్లు నీదవ్వాలనే నా కళ అనంటారు. ఏంటి కళ? ఏంటి కళ? కనీసం కొంచెమైనా అడగడానికి బ్రెయిను, సిగ్గు ఉండాలి. ఈ ఇల్లు ఆనందాది, ఎప్పటికీ ఆనందాదే. ఆనంద భైరవి స్థాపించిన నిలయం ఆనంద భైరవిదే అవుతుంది. ఒకవేళ నిజంగా నీకంతలా కష్టపడాలనుకుంటే నువ్వు ఆస్తి కోసం ఎందుకు ఆశపడుతున్నావు? ఇల్లు ముక్కలవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? నీ కష్టం మీద ఒక్క రూపాయి కూడా ఈ ఫ్యామిలీ బిజినెస్ తీసుకోకుండా నీకంటూ ఒక ఓన్ బ్రాండు, గుడ్ విల్ని సంపాదించుకో. అప్పుడు లీలావతి నిలయం అని పేరు పెట్టుకో. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పటికే నీ చేష్టలకి ఆనంద లోపల బాధపడుతున్న ఆనంద బాధని నేను చూడగలుగుతున్నాను. ఇంకొకసారి ఆనందపై ఇలాంటి నిందలు వేసిన ఆనంద కుటుంబ సభ్యులు, నా కొడుకు దర్శన్, నా కోడలు శరణ్యపై నువ్వు ఇలాంటి నిందలు వేసినా మళ్ళీ కుటుంబం ముక్కలవుతుందని ఒక్క మాట నీ నోట్లోండి అన్నా, చెప్పాను కదా దామిని, నువ్వు నా శవాన్నే చూస్తావు అని చెప్పి లీలావతి అక్కడి వెళ్ళిపోతారు. ఇంకా ఏం మాట్లాడకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది దామిని. అయ్యో అక్క, తనకు చిన్నపిల్లక్క, ఎందుకలా మాట్లాడుతున్నావక్క అని ఇంకా వెంటనే అలా జ్యూస్ తీసుకొని ఈవినింగ్ అవ్వగానే దామిని రూమ్కి వెళ్తారు ఆనంద భైరవి. దామిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. దామిని, నీకు ఇష్టమని జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోమ్మా అని అంటారు ఆనంద భైరవి. ఏంటి, ఇంట్లో వాళ్ళందరినీ ఐస్ చేసినట్టు నన్ను కూడా ఐస్ చేయాలనుకుంటున్నారా? మీ కొడుకు కోడలు చేసిన తప్పుని మా అమ్మ నమ్మకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు నిరూపిస్తాను అని అంటుంది దామిని. చూడు దామిని, ఒక్కసారి నువ్వు అజ్ఞానం అనే పొరలు తీసి చూడు. ఒకటి, అంతా పచ్చగా కనబడేవాడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది అంటారు. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడు మేము నిన్ను మోసం చేస్తాం, నీ ఎదుగుదలని మేము కోరుకోము అని అనుకుంటూ ఉంటావు కాబట్టి నీకలా అనిపిస్తూ ఉంటుంది. అయినా నీ ఎదుగుదలను మేము కోరుకోకపోతే ఆ రోజు సీఎం గారి ఫంక్షన్లో సీఎం గారికి వాళ్ళ కూతురికి శారీ డిజైన్ చేసే విషయంలో నేను నీకెందుకు సపోర్ట్ చేస్తాను? అయినా ఒకటి, ఆ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీ ఆఫీస్కి వచ్చారు, మీ గోడౌన్లో చెక్ చేశారు. అది ఆయన వస్తున్నాడు అని ఇంట్లో నీకు తప్ప ఇంకెవరికీ తెలీదు. అలాంటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బయట వాళ్ళకి ఎలా తెలిసింది? అసలు ఇదంతా చేసింది దర్శన్ అండ్ శరణ్య అని నీకెవరు చెప్పారు అని అడుగుతారు ఆనంద భైరవి. ఎవరంటే ఎవరో అన్నౌన్ అని అంటారు. అదిగో చూసావా, పేరు చెప్పే ధైర్యం లేని పిరికి పందులు కాల్ చేసి దర్శన్ శరణ్యపై నింద వేస్తే నువ్వు అది నమ్మేస్తున్నావా? తప్పు కదా, అలా చేయకూడదు కదా. ఇప్పుడు వేరే ఎవరైనా ఉంటారు, శరణ్య ఉంటుంది, శరణ్యకు కూడా ఎవరో కాల్ చేసి మీకు ఎదుగుదల లేకుండా మీ స్టాక్ని నాశనం చేసింది దామిని అని చెప్పారనుకో, శరణ్య నమ్మదు. ఎందుకంటే శరణ్యకి నీపై ఉన్న నమ్మకం. నువ్వు ఆ నమ్మకాన్ని పెట్టుకోవటం లేదు. సరే, ఒక్కసారి నిరూపిస్తే ఆ నమ్మకం నీకే అర్థమైపోతుంది. ఆ ఫోన్ చేసింది ఎవరో, ఇదంతా చేయించింది ఎవరో నాకు బాగా తెలుసు, రా నీకు చూపిస్తాను అని దామినిని తీసుకొని కారులో బయలుదేరుతుంటే, నేను ఎక్కడికి రాను పిన్ని అని అంటారు. చెప్తున్నాను కదా రామ్మా, కొన్ని నిజాలు కళ్ళు తెరుచుకుంటేనే నీకు అర్థమవుతాయి అని ఇంకా అలా బయలుదేరుతారు దామిని అండ్ ఆనంద భైరవి.
ఇంకలా దామిని ఆనందభైరవి ఇద్దరు కలిసి ఆ రాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అయితే బయలుదేరుతారు. ఆహా, అనన్య మేడం చెప్పినట్టు చేస్తే హ్యాపీగా డబ్బులు ఇచ్చారురా, సూపర్ అని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి ఒక ఒంటరిగా వస్తుందన్నమాట లోపలికి. మేడం మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతారు. చెప్తాను. అవును, స్టాక్ బాగాలేదని మీరు లీలావతి టెక్స్టైల్స్ నుండి వచ్చిన కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నారని చూశాను. మరి 2 crores ఇవ్వడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు. కాంట్రాక్ట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైలో 2 crores పెనాల్టీ ఉంది అని ఎక్కడా లేదు కదా అని అంటారు. మేడం ఎక్కడా లేదు మేడం, కరెక్టే, కానీ మేము మళ్ళీ మాడిఫై చేసే కండిషన్స్కి మీరు ఒప్పుకుంటున్నారు అని సంతకం పెట్టారు. అలాంటప్పుడు అది అయినట్టే కదా మేడం అని అంటారు. హో అవునా, అయినా లీలావతి టెక్స్టైల్స్కి ఎందుకు మీరు బ్రాండింగ్ ఇవ్వాలనుకున్నారు, ఎందుకు కాంట్రాక్ట్ ఇవ్వాలనుకున్నారు అంటారు. అంటే మేడం అదే ఆవిడ సీఎం గారి కూతురి ఫంక్షన్ శారీ కాంపిటీషన్లో గెలిచారు కదా, అందుకే మేడం అని అంటారు. అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడుగుతారు. లేదు మేడం, అంతే మేడం అనేలోపు ఆనందభైరవి వాడి తలకి గన్ పెడుతుంది. నిజం చెప్పలేదనుకో ఏం చేస్తానో నాకే తెలీదు, చెప్పు, ఎవర్రా నీకు డబ్బిచ్చింది, ఎవరు అని అడిగేసరికి చెప్తాను మేడం, అనన్య అనన్యనే డబ్బులు ఇచ్చింది మేడం. అనన్య ఇలా చేస్తే నాకు 1 కోటి రూపాయలు ఇస్తానంది మేడం, అందుకే ఇలా చేశాను మేడం అనేసరికి ఒక్కసారిగా అక్కడే ఉన్న దామిని షాక్ అయిపోతుంది. అంటే అనన్యనే ఇలా చేసిందా ఛీ అని చెప్పి చాలా అంటే చాలా అసహించుకొని ఇంక వెంటనే అలా ఆనందభైరవిని వచ్చి హక్ చేసుకుంటుంది. పిన్ని, ఐఎమ్ సో సారీ పిన్ని, మీ గురించి అమ్మ ఎంతగా చెప్తున్నా నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అవుతాను పిన్ని, అయిన వాళ్ళే మోసం చేసి నన్ను మీరు మీరు ఖచ్చితంగా మీకోసం నేను పోరాడతానని ఇంకా అలా ఆనందభైరవి మంచితనాన్ని తెలుసుకుంటుంది. దామిని అనన్యనే ఈ కుట్రంతా చేసిందని సాక్ష్యాలతో సహా దామిని ముందు నిరూపిస్తారు ఆనందభైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.